పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారం మరో 10 రోజులు ముగియనుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాన ప్రచారం చేస్తూ ర్యాలీలు, చేరికలు, సభలతో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ స్థానాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో తాను 3 లక్షల మెజారిటీతో గెలవబోతుందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగుస్తున్న సమయంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి ప్రధాన పార్టీ అభ్యర్థులు వారి ప్రచారం వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారు కూడా తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామాన తిరుగుతున్నారు. ప్రతి గ్రామంలో ర్యాలీలు, చేరికలు, సభలతోటి వారి ప్రచారంలో వేగం పెంచుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారి ప్రచారం ఎలా సాగుతుంది, వాళ్ళతో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల నుంచి స్పందన ఎలా? ప్రచారం ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నిక, సో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా గ్రామానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు, గ్రామాలకు వారు చేసినటువంటి అభివృద్ధిని, ఈ రాష్ట్రానికి ప్రజలకు చేసినటువంటి అభివృద్ధిని వివరిస్తూ, ప్రజలకు వాటిని గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, అదేవిధంగా నా పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ ముఖ్యంగా 4 లక్షల మంది లబ్ధిదారులు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పథకాల లబ్ధిదారులందరినీ కూడా కలుసుకోవడం, వారి స్పందనను తెలుసుకోవడం, సో వారికి అందరికీ కూడా మరోసారి ఈ యొక్క విషయాలను తెలియజేయడం, సో రేపు మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రిగా కావాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలియజేయడం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు విశేషంగా జనాదరణ ఉంది. ప్రజల లోపల విశేషమైనటువంటి స్పందన ఉంది ప్రతి గ్రామంలో. నరేంద్ర మోదీ గారు ఈరోజు వారికి అందిస్తున్నటువంటి పథకాల విషయంలోనైతేనేమి, అంటే కిసాన్ సమ్మాన్ నిధి కిందనైతేనేమి 6,000 రూపాయలు రైతులకు ఇస్తున్నది కానివ్వండి, మహిళలకు అరుగుదొడ్ల విషయంలోనే కానివ్వండి, మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే కానివ్వండి, మహిళలకు ముద్రా లోన్లే కానివ్వండి, యువకులకు ముద్రా లోన్లే కానివ్వండి, అదేవిధంగా వీధి వ్యాపారులకు లోన్లే కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఈరోజు పేదవారికి అందరికీ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా రేషన్ కార్డు హోల్డర్లకు అందరికీ కూడా ఉచిత బియ్యమే కానివ్వండి, ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఇస్తున్న బియ్యమే కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజననే కానివ్వండి, అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి, గ్రామాల్లో అభివృద్ధి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం నరేంద్ర మోదీ గారి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు గ్రామాల్లో. సో అభివృద్ధి ఫలాలు అందుకోని కుటుంబాలు అసలు చాలా అరుదు గ్రామాల్లో. ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు ఏ విధమైన తేడా కనిపిస్తుంది? గతంలో మీరు ఉన్నప్పుడు ఏవైతే ప్రత్యర్థులు మీకు గురించి మాట్లాడడం, మీరు అది పార్టీ వరకు ఉంటుండే, అంటే హుందాతనంగా ఒక విమర్శలు, ప్రతి విమర్శలన్నీ హుందాతనంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారా లేదా? చాలా చండాలంగా ఉంది. చండాలమైనటువంటి రాజకీయం పరిస్థితి మేము ఈరోజు చూస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లకు కన్ను మిన్ను కనబడనటువంటి విధంగా వాళ్ళు నోటికి వచ్చినటువంటి విధంగా అహంకార ధోరణిలో మాట్లాడుతుండడం, అవమానిస్తుండడం, అసలు ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి గౌరవాన్ని లేకుండా చేయడం. కేసీఆర్ కొంత చేసిండ్రు, ఇప్పుడు ఉన్నాయన మొత్తానికే కంప్లీట్ ఖతం చేసిండు. ముఖ్యమంత్రి అనే కుర్చీకి కేసీఆర్ కూడా గౌరవం లేకుండా చేసిండు. ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి పదానికి ఎంత గౌరవం ఉండాలో ఆ గౌరవం లేకుండా ఆయన ఉన్నప్పుడు అడ్డగోలుగా తీర్చండి ప్రతిపక్షాలని. ఈరోజు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా తిట్టిండి అట్లా తిట్టిండి మాట్లాడినోడు ఈరోజు ఆయన కంటే ఎక్కువ మేము తిట్లలో మార్కులు సంపాదించుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిడుతున్నాడు ఇవాళ. సో ఈరోజు అసలు రాజకీయంగా విలువలు లేనటువంటి రాజకీయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి అంటే వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడటం, అవమానపరిచే విధంగా మాట్లాడటం. ఈరోజు ఒక మహిళ ఈ జిల్లాకు ఎంతో పెద్ద ఎత్తున పనిచేసింది, అభివృద్ధి చేసింది, జిల్లా రైతులకు సాగునీరు ఇచ్చింది, తాగునీరు ఇచ్చింది, విద్యాపరంగా వైద్యపరంగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మనం పాటుపడ్డాం. సో ఈరోజు అవన్నీ వదిలేసి రాజకీయ పక్షంగా వాళ్ళు కూడా ఇంతకుముందు ఓ పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి వచ్చిండు ముఖ్యమంత్రి, ఆయన 4 పార్టీలు మార్చిండు. ఈరోజు పార్టీలు మారవడం అన్నది ఇక్కడ విషయం కాదు. ఇవాళ ఎవరికి ఎప్పుడు ఏ పార్టీలో వాళ్ళు చేరాలనుకుంటారు వాళ్ళ సొంత అభిప్రాయం. ఒక పార్టీలో గెలిచి విలువలని వదిలేసి ఇంకో పార్టీలోకి పోతే దాని గురించి మాట్లాడినప్పుడు కొంచెం అర్థం ఉంటుంది దానికి. ప్రతిపక్షాలు ఈ దేశాన్ని ప్రతిపక్షాలు ఏదైతే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో, ముక్కలు చేయాలని కులమతాలుగా విడదీస్తున్నాయో, ఆ కులమతాలుగా విడిపోకుండా భారతదేశం ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క గెలుస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తున్నటువంటి ఒక అబద్ధపు మాట మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఓడిపోతామనేటటువంటి భయంతోన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి మాటలు ఈరోజు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ దేశం ముక్కలు కాకుండా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి కోసం, భారతదేశం యొక్క దేశానికి శ్రీరామ రక్ష కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి. ఫైనల్ మేడం, ఈ తెలంగాణలో మీరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారు? డీకే అరుణ గారి గెలుపు ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఈరోజు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాల్లో బలమైన పోటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఈరోజు 10-12 స్థానాల్లో పూర్తిగా గెలుపు వన్ సైడ్గా అయిపోయినటువంటి సర్వేలు రిపోర్ట్లు చెప్తున్నాయి. సో ఇంకా 5 స్థానాల్లో గట్టి పోటీ నడుస్తుంది, ఎవరైనా గెలవచ్చేటట్టు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికంగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కూడా 100కి 3 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాం. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మోడీ రాబోయే కాలంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుంది. పేద ధనిక ప్రజలకు అందరికీ అండగా ఉండే మోదీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ పార్లమెంట్ వరకు మాత్రం 3 లక్షల మెజార్టీతో తాను గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్.